జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు రావే కార్యక్రమంలో భాగంగా గ్రామ ముఖ చిత్రాన్ని గీసి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ మల్లారెడ్డి అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా రావే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కళాశాల విద్యార్థులు మోత్కులగూడెం గ్రామంలో గత కొద్ది రోజులుగా గ్రామంలో రైతులు చేస్తున్న వ్యవసాయ విధానాలు, వాడుతున్న పనిముట్లు, వారి జీవన సరళితో పాటుగా ఆ గ్రామంలో వివిధ కూడళ్ల వద్ద ఏ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కన్నులకు కట్టినట్టుగా శుక్రవారం మోత్కులగూడెం గ్రామం ముఖ చిత్రాన్ని రంగవల్లుల రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్, కౌన్సిలర్ పొన్నగంటి శ్రీలతతో పాటుగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కళాశాలకు సంబంధించిన విద్యార్థులు గ్రామంలో వివిధ కూడళ్ల వద్ద ఉన్న ముఖ్యమైన కట్టడాలు, గుడి పొలాలకు సంబంధించిన వాటిని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ గ్రామంలో గత కొద్ది రోజులుగా ఉండడంతో పాటు ఇక్కడ ప్రజల జీవన సరళి గమనించి వారి వద్ద నుండి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కొన్నగంటి సంపత్ మాట్లాడారు. కళాశాల విద్యార్థులు తమ గ్రామానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని ముగ్గుల రూపంలో అందంగా తెలియజేశారని, దీంతో పాటు విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని గ్రామస్తులు తెలపడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల విద్యార్థుల్ని కౌన్సిలర్ శ్రీలత అభినందించారు. మేము మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ హైదరాబాద్ నుండి వచ్చినాం. మేము అగ్రికల్చర్ చదువుతున్నాం. మా 4th ఇయర్లో రావేప్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి కేవీకేకి అలాట్ చేసినారు మమ్మల్ని. మేము వచ్చినాం. ఆ ఊర్లో ఈ ఊరికి కేవీకే నుండి ఈ ఊరికి మమ్మల్ని అలాట్ చేసినారు. మా దానిలో భాగంగా పిఆర్ఏ పార్టిసిపేటరీ రూరల్ అగ్రికల్చర్ అండ్ గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనం అనే ఒక ప్రోగ్రామ్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఊర్లో ఉన్న మేముంటున్న ఈ మోత్కులగూడెంలో ఉన్న ప్రతి ఒక్క మోత్కుల నేలపైన చూపించి ఈ ఊర్లో ఉన్న సమస్యలని, ఇంకా ఈ ఊర్లో ఉన్న ముఖ్యమైన సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ మేము చూసినంత వరకు, మాకు తెలిసినంత వరకు, మాకు వీలైనంత వరకు మొత్తం చూసి మాకు కుదిరినంత వరకు వేసినాం. మేము ఇక్కడ ఉన్న సమస్యలన్నీ రైతులతో మాట్లాడి మాకు తెలిసినంత వరకు మేము ఇక్కడ ముగ్గు రూపంగా వేసి, ఇక్కడ కూడా జెండా గద్దె నుండి ఇటు వస్తున్నప్పుడు ఇక్కడ ఒక సందు ఉంది. ఆ సందు నుండి లాస్ట్ నుండి మొత్తం పొలాలు ఉన్నాయి. మరి అటు సైడ్ చౌరస్తా నుండి ఇక్కడ పెట్రోల్ బంక్, మెయిన్ రోడ్ ఇది. జమ్మికుంట అక్కడ బస్ స్టేషన్ నుండి ఇది జమ్మికుంట కరీంనగర్ హుజరాబాద్ రూట్ ఇది. గ్రోమోర్ పెట్రోల్ బంక్. ఇక్కడ నుండి ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ కొన్ని ఇల్లులు, తర్వాత ముల్కనూర్ డైరీ ప్రోడక్ట్ ఉంది, డైరీ ఫామ్ ఉంది అక్కడ. దాని పక్కన సహస్ర హాస్పిటల్ నుండి ముందరికి వస్తే ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ నుండి ముందరికి వస్తే ఇక్కడ పశువుల తోటి ఒక డైరీ ఫామ్ ఉంది. వరి కోయలను కాల్చడం అనేది పెద్ద సమస్య మారిపోయింది. దానివల్ల ఆల్రెడీ మనం చాలా ఏరియాస్లో చూస్తున్నాం, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. వాయు కాలుష్యం జరగడం వల్ల ఎక్కువ వాయు సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అందరికి శ్వాసకోశ వ్యాధులు అట్లాంటివి రావడం జరుగుతుంది. సో అది రాకుండా చూసుకోవాలంటే వరి కోయలను కాల్చకుండా కొన్ని రోజులు వాటర్లో మురుగబెట్టి దాన్ని మళ్ళీ కలియదున్నితే లోపల అది మనకి ఎరువులాగా పనిచేస్తుంది. కాబట్టి అట్లా చేయడం వల్ల మనకి ఎరువు వస్తుంది, మళ్ళీ ఏం కాలుష్యం లేకుండా ఉంటుంది. సో రైతులందరూ అది చేయాలని మేము ఒక విన్నపం చేస్తున్నాం, మీ అందరికీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. సో అట్లా చేయకండి. ఈ విలేజ్లో ఎక్కడ చూసినా అందరు కాల్చడమే చూసినాం మేము ఎక్కడ, కానీ ఎవరు మాత్రం దాంట్లో వేసి మురుగబెట్టడం అయితే ఎవరం చూడలేదు. కొన్ని రోజులు మురుగబెట్టి దాని లోపల కళ్ళేదుండండి, అది దున్నడం వల్ల మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ మోత్కులగూడెం విలేజ్లో ఒక గ్రామీణ మ్యాప్, జమ్మికుంట మోత్కులగూడెం మ్యాప్ వేయడం జరిగింది. మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు మల్లారెడ్డి కాలేజీ నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చి మన కేవీకేలో భాగంగా వచ్చిన స్టూడెంట్స్ ఒక మ్యాప్ వేయడం జరిగింది. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా వేసారు. అన్ని విధాలుగా మన మోత్కులగూడెం గ్రామంలో ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి చాలా బాగా వేసారు. ఊళ్ళో ఉన్న సమస్యలు కానీ, ఈ టెంపుల్స్ కానీ, మిగతా ఏదైనా బాగా చేశారు, బాగా అబ్జర్వ్ చేశారు. అమ్మాయిలు చాలా 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 బాగా చేశారు. ఈ సందర్భంగా ఈ అమ్మాయిలందరినీ
మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిలందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు మోతలగూడెం గ్రామంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మల్లారెడ్డి కాలేజీ నుండి వచ్చిన పిల్లలు కేవీకేలో భాగంగా 3 నెలల కోర్సు తీసుకొని ఈరోజు మా మోతలగూడెం మ్యాప్ వేయడం జరిగింది. మోతలగూడెం చౌరస్తా నుండి మాస్టర్పల్లి వరకు, మళ్ళీ ఇటు నయన్ చెరువు వరకు, ఇటు నారాయణకుంట మ్యాప్ ప్రతి ఒక్క ఇల్లు మిస్ కాకుండా ప్రతి ఒక్క ఇటు నారాయణకుంట వేసిర్రు, అటు నయన్ చెరువు వేసిర్రు, హనుమాన్ టెంపుల్ కానీ, రేషన్ డీలర్ షాప్ కానీ, పోచమ్మ గుడి కానీ, భూలక్ష్మి కానీ ఇవన్నీ మ్యాప్లో ఖచ్చితంగా కరెక్ట్గా చూపించడం జరిగింది. పిల్లలు ఈ 2 నెలల కోర్సులోనే మంచిగా మా ఊరిని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క ఇల్లు మంచిగా వాళ్ళు కంటిన్యూషన్గా మేము గుర్తుపట్టలేనంతగా వాళ్ళు మేము అసలు మా ఊరిని మేము ఇంత కరెక్ట్గా చేయలేము, కానీ పిల్లలు ఈ 2 నెలలలోపు మంచిగా బట్టి మంచిగా చేసిర్రు. కంగ్రాచులేషన్స్ అమ్మాయిలు కాలేజీలో. నారాయణ చెరువు వైకుంఠధామం రోడ్, నారాయణకుంట వైకుంఠధామం రోడ్ ప్రైమరీ స్కూల్ నుండి కొంచెం వస్తే